హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటో తెలుసా? అక్కడ మీకు వైట్ షర్ట్లో ఉన్న అతను కనపడుతున్నాడు కదా, ఎవరు అతను చెప్పండి చూద్దాం. ఆర్జేపీటీ వెంకీ. ఓకే, అతనైతే ఈరోజు అయితే మన ఆర్ట్స్ హిల్స్కి అయితే వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఏమనేది ముందు వెళ్తే మనకే తెలుస్తుంది, తర్వాత చూడండి. ఇప్పుడైతే వెంకీతో పాటు నేనైతే ఆర్ట్స్ హిల్స్కి వెళ్తున్నా. అలాగే వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా. వెనకాల వచ్చి మన బుజ్జిమండ అయితే మనల్ని ఫాలో అవుతా వస్తుంది. ఆ ఫాలోయింగ్ ఎలా ఉంటుందంటే, చాలా రోజుల నుంచి నా కోరిక. అంటే నేను ముందర వెళ్తా అండి, వెనకాల మన బుజ్జిమండ వస్తా అంటే దాన్ని వీడియో తీసుకోవాలని. కానీ ఆ కోరిక అలాగే ఉండిపోయింది అనమాట, తీరలా. ఈరోజు అయితే ఆ కోరిక అయితే తీరుతూ ఉంది. అలాగే ఆ లుక్ ఎలా ఉంటుంది ఏమనేది వీడియో మొత్తం చూడండి. కారు నా ఫేసు ఒకటే పక్కన ఉంటే ఎలా ఉంది ఏమనేది కామెంట్ కూడా చేయొచ్చు మీరు. ఓకేనా? చూడండి. వెళ్ళు అంటున్నాడు, కానీ నేనైతే వెళ్ళను. నా బుజ్జిముండను తీసుకోవాలి వీడియో. చూసారా, మన బుజ్జిమండ ఫ్రంట్ వ్యూ అయిపోతే బ్యాక్ వ్యూ కూడా ఎలా ఉంటుంది ఏమనేది ఇప్పుడైతే చూపిస్తున్నా. ఈ బ్యాక్ వ్యూ కూడా అయితే నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో ఏమనేది కామెంట్ అయితే చేయండి. తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనమైతే కొండపైకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాము ఏమనేది వెంకీ బ్రో ఎందుకు వచ్చాడు ఏమనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చి చూడండి, వెంకీ బ్రో వచ్చాడు. ఆల్రెడీ ఏపీ ఫుడ్స్ ఛానల్ అయితే ఉంది అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఆ ఫుడ్డింగ్ ఛానల్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి అదే ఫుడ్ వెంకీ బ్రో చేతితో చేస్తే ఎలా ఉంటుంది ఏమి తినాలనే ఉద్దేశంతో అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేపిస్తున్నాం. ఇప్పుడు చూడండి, స్వయంగా అతనే అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. కట్టెల పొయ్యి మీద, అది కట్టెల పొయ్యి ముందు అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. మొత్తం అయితే మసాలాలు అవి ఇవి అన్నీ అయితే అవి ఇవి కాదు, మసాలాలు పౌడర్స్ అన్నీ మిక్స్ చేసేసాడు తగినంత. ఓకేనా? ఉప్పు కూడా తగినంతే వేసుకున్నాం, ఎక్కువ వేసుకోలేదు. ఎందుకంటే వీడియో మాట్లాడేటప్పుడు వాయిస్ ఓవర్గా వస్తుంది కదా అని ఉప్పు ఎక్కువ తిన్నారేమో అనుకుంటున్నారేమో, కాబట్టి తగినంతే వేసుకున్నాము. తర్వాత చూడండి, కట్టెలు అయితే మలగడం స్టార్ట్ అయిపోయింది. దాని మీద అయితే చికెన్ పెట్టడము స్టార్ట్ అయిపోయింది. ఇంకా చికెన్ ఇంకా కలబెట్టడమే లెక్క. కలబెడతానే ఉంటేనే కాబట్టి మనకు ఉడుకుతుంది, లేకపోతే ఉడకదు కదా. చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే చికెన్ 10% అయిపోయింది. తర్వాత ఇప్పుడు 20% అయిపోయింది. 20%కి వచ్చేందుకు షర్ట్ కూడా అయితే ఓపెన్ చేసాడు. ఎందుకంటే వైట్ షర్ట్ కాబట్టి ఏదైనా మరకపడ అంటుతుందని. తర్వాత వచ్చి గంగరాజు అండ్ లోహిత్ అయితే కేక్ కూడా ప్రిపేర్ చేశారు, కేక్ తీసుకొచ్చారు. ఈ కేక్ కట్ చేయాలనే దాని మీద ఇప్పుడైతే చాలా చర్చలు జరుగుతున్నాయి అనమాట. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ కట్ చేస్తే బాగుంటుంది, ఏ సైడ్ నుంచి తీసే వీడియోలో బాగా కనపడతారు అనే దాని మీద అయితే చర్చలు అయితే బాగా జరిగాయి. అన్నీ జరిగిన తర్వాత లాస్ట్లో ఏమైంది అనేది ఇప్పుడు మీరే చూడండి. నేనైతే చెప్పదలుచుకోలేదు, చెప్తాను. ఎందుకు ఏమి అంటే, అన్న అయితే వెంకటన్న, అతను కనపడుతుంది వెంకటన్న, అక్కడ కనపడుతున్నది టీ షర్ట్ వచ్చి హరి, తర్వాత వచ్చి రాజా, ఆ వెనకాల వచ్చి అన్న నాగి అన్న, తర్వాత వచ్చి ముక్తార్, మీ అందరికీ తెలిసిందే. చూడండి, అయితే ఇప్పుడైతే కేక్ కట్ చేసేదానికైతే వెంకీ బ్రో అయితే రెడీగా ఉన్నాడు. కానీ కేక్ కటింగ్ అయిందా లేదా అనేది అయితే క్లియర్గా చూడండి. ఏందో సెర్చ్ చేస్తాను అనమాట, కేక్లో ఏదో తేడా కొట్టిందని సెర్చ్ చేస్తాడు. ఆ తర్వాత కూడా అగ్గిపెట్టి లేక కొరివి అయితే తీసుకొచ్చాడు అనమాట. ఆ కొరివి అవసరం లేక మళ్ళీ అగ్గిపెట్టి అయితే దొరికింది. అగ్గిపెట్టి అయితే వెలిగించడము జరిగింది. అలాగే కట్ చేయడానికి టోటల్గా ఊపడము జరుగుతుంది, కానీ అదైతే ఆరడం లేదనమాట. చూడు ఆరడం లేదు, గాలి ఎక్కువగా ఉంది ఆర్ట్స్ హిల్స్లో కాబట్టి ఆరడం లేదు. తర్వాత అయితే కేక్ అయితే కట్ చేశాడు. కేక్ కట్ చేసిన తర్వాత పైకి ఎత్తాడు అనమాట. ఫ్రెండ్స్ ఎవరికి తినిపిద్దాము అని. తీరా చూసి ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. ఏమైందో తెలుసా, ఆల్రెడీ మీరు కేక్ వీడియో చూసింటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇంకా నైట్ అయితే ఆల్రెడీ ఇంకా కైమాలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. కైమాలు వేసేదానికి ఎందుకు ఏమంటే నైట్ అక్కడే స్టే చేయాలని వెంకీ బ్రో చెప్పాడు కాబట్టి అక్కడే మొత్తం స్టే చేసేదానికి వాళ్ళైతే కైమాలు అయితే ఫుల్గా ప్రిపేర్ చేస్తున్నారన్నమాట, కైమాల్లో పనుకునేదానికి. ఈ ఆర్ట్స్ హిల్స్లో చలి గాలికి ఎంత మటుకు పనుకుంటారేమనేది మార్నింగ్ వరకు చూస్తే మీరు వీడియో అర్థమవుతుంది. తర్వాత అనేది ఇప్పుడు చూడండి, కైమా అయితే ఎంత స్పీడ్గా అయితే వేస్తాడు, నాగి బ్రో అయితే ఎంత స్పీడ్గా వేస్తాడో చూడండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కైమా వేసేదానికి. కానీ మనం కూడా అంతే స్పీడ్గా తీసామనుకోండి వీడియో, అది పక్కన పెడితే ఈ కైమా వేసేదంతా క్లియర్గా చూడండి. ఎంత స్పీడ్గా వేస్తారు ఏమంటే, స్పీడ్గా వేస్తారు అనుకోవద్దు, నార్మల్గానే వేసింటారు. మేమైతే అలా మన సబ్స్క్రైబర్స్ కోసము వీడియో లెంత్ లేకుండా చూపించేదానికోసం అలా చేసాను అనమాట. ఎందుకంటే మన వీడియోలు ఇంతవరకు ఫస్ట్ టైం కదా, టైం ల్యాప్ అనేది లేదనమాట. ఫస్ట్ టైం టైం ల్యాప్ వీడియో వేయడం, ఈరోజు మొదటి వీడియో అది, కైమా వేసేది. అది కూడా నాకు తెలియదు, బ్రో
చెప్తేనే తెలిసిందనమాట టైం ల్యాప్ ఉంది ఇది. తర్వాత వచ్చి ఆ కేక్ గురించి కొంచెం గొడవ పడేదానికైతే ఎంత స్పీడ్గా వెళ్తున్నామో కిందికి బేకరీ షాప్ దగ్గరికి, ఆ కేక్ ఏమైంది ఏమనేది మీరు ఆల్రెడీ వీడియో చూసింటే మీకు తెలిసింటుంది, కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎంత స్పీడ్గా వెళ్తున్నామంటే ఇది కూడా అంతే, మన క్రియేటివిటీనే, అంత స్పీడ్ ఏం పోదనమాట. ఈ క్రియేటివిటీ వాడే బండ్లు మంచి స్పీడ్గా పంపించాం కిందికి. సరే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే ఈ వీడియో ఇంతటితో అయిపోయింది అని మీరు అనుకుంటున్నారు, ముందుంది ఇంకా. ఫ్రెండ్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్ తెలుసా కదా, అలాగా ముందు ఉందన్నమాట. ఇప్పుడైతే నేను కైమాలు అయితే సేద తీరుతున్నా, అంటే రెస్ట్ తీసుకుంటున్నా. చలి అయితే విపరీతంగా ఉంది బయట, కైమాలు అయితే చాలా వెచ్చగా ఉంది కాబట్టి నేనైతే కైమాలో పనుకొని ఉండ ఇప్పుడు ప్రజెంటు. తర్వాత ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది ఈ వీడియో, ఎందుకంటే ఓన్లీ మీరు ఇదే చూసి